గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటన విచిత్రం అనటం కంటే అంతకు మించి అనటం బెటర్ అనేలానే కనిపిస్తోంది. అక్కడక్కడ ఓట్లు గల్లంతవుతూ ఉంటాయి. కానీ అభ్యర్థి ఓటు గల్లంతైతే ఏం చేస్తాం? అవును, రంగారెడ్డి జిల్లాలో ఓ ఘనుడు తనతో ప్రత్యర్థిగా ఉంటాడని ముందే ఊహించి తన ప్రత్యర్థి ఓటును ఏకంగా వేరే గ్రామానికి బదిలీ చేయించేశాడు. ఫరూక్ నగర్ మండలం కంసాన్పల్లికి చెందిన సలీం అనే వ్యక్తి పంచాయతీ ఎన్నికల్లో 5 వార్డ్ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నాడు. ఎన్నికల్లో నోటిఫికేషన్ రాగానే ఓటర్ జాబితాను పరిశీలించగా తన పేరు లేకపోవడంతో అధికారులను సంప్రదించాడు. అతని ఓటు మొగిలిగిద్ద గ్రామానికి బదిలీ అయిందని తెలిసి కంగు తిన్నాడు. తన ప్రమేయం లేకుండా తన ఓటు ఎలా బదిలీ అయిందని ఆరా తీస్తే అధికారులు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యానికి గురయ్యాడు. తాను పోటీ చేయాలని భావించిన వార్డులో తన ప్రత్యర్థిగా నామినేషన్ వేసిన అంజాద్ అనే వ్యక్తి తన ఓటు బదిలీ చేయించాడని తెలుసుకున్నాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తనను ఇంత ఘోరంగా దెబ్బతీసిన అంజాద్ కు ఎవరూ ఓటు వేయదంటూ గ్రామస్తులను విజ్ఞప్తి చేస్తూ గ్రామంలో సలీం పోస్టర్లు వేయించాడు. ఎండి సలీం నా పేరు. కంసన్పల్లి గ్రామ పంచాయత్కి సంబంధించిన వ్యక్తిని నేను. సో మా నాన్న పేరు ఎండి సర్వర్ మియా. సో నా ప్రాబ్లం ఏంటంటే కంసన్పల్లిలో వార్డు మెంబర్గా సభ్యుడిగా పోటీ చేయాలనుకున్నా. నేను సర్పంచ్ ఎలక్షన్ల లీస్ట్ లేదు. అప్పటి నుంచి నేను తిరిగి నా ఓటు ఎక్కడ పోయిందని కనుక్కుంటే మోల్గిద్దల పడ్డది. ఆ మోల్గిద్దలకి ఎవరు షిఫ్ట్ చేసిండ్రని చెప్పి చూస్తే సో కామన్ సర్వీస్ సెంటర్ నడుపుతుండు ఈ ఒక ఎండి అంజద్, కంసన్పల్లికి సంబంధించిన ఎండి అంజద్ కామన్ సర్వీస్ సెంటర్ నడుపుతున్న మండల ఆఫీస్ ఎదురుగా ఉంది అనే సెంటర్. సో సొంత నిర్ణయం నిర్ణయం తీసుకొని నా ఎలాంటి అభిప్రాయం లేకుండా తనకి ఏం హక్కు ఉంది, తను ఎవరు, గవర్నమెంట్ ఎంప్లాయా, దాని ఏంది, నేను ఇంతకు బతికే ఉన్నా కదా, సో నా ఓటు అక్కడ షిఫ్ట్ చేయడం కారణం ఏంది అని దానికి క్వశ్చన్ చేసిన. సో అతన్ని ఆర్టీ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీ యాక్ట్ కింద అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు డీటెయిల్స్ వివరాలు గిట్టంగా అఫీషియల్ లెటర్ గిట్టంగా ఇచ్చారు, తనే చేసిందని చెప్పేసి. అది తెచ్చుకొని నేను ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఉన్నాయి అవి. అది చేసింది ఎండి అంజద్ అని ఈయన వాల్ పోస్టర్ వేయడం జరిగింది కంసన్పల్లిలో. వాడికి 5వ వార్డుకి నేను గిట్ట పోటీ చేయాలనుకున్నా. అతను పోటీ చేస్తుండే, నేను ఉంటే గెలవలేకపోతానని చెప్పేసి ఎవరైనా సలహాలు తీసుకున్నాడా, ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అతనికి. సో ఈ పని నా ఓటు షిఫ్టింగ్ చేయడం జరిగింది. తనే పోటీ చేస్తుండే అక్కడ వార్డు మెంబర్గా. నేను పోటీ చేయాల్సిన వార్డులో ఆయన పోటీ చేస్తుండే 5వ వార్డుకి. తన చీటర్కి, ఒక ఓటు దొంగకు ఓటు వేసే హక్కు అందరికీ ఉంది. అలాంటి నా ఓటు దొంగతనం చేసినోనికి మనం గెలిపిస్తే ఏం అన్యాయం చేస్తాడు, ఊర్లో అరాచకాలకు పాల్పడతాడని చెప్పేసి అలాంటి వ్యక్తికి గెలిపించకూడదని చెప్పేసి అతని మీద యాక్షన్ తీసుకోవాలి, అతని లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.